Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. Finally Google వాళ్ళు అయితే Android 16 అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇది వచ్చేసి మనకి బేటా వర్షన్లో ఉంటుంది. సో Android 16లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనైతే Android 16 ఆల్రెడీ Pixel 4లో అయితే ఇన్స్టాల్ చేశాను. సో ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్ చూడొచ్చు, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే Android 16 మీద క్లిక్ చేస్తే న్యూ Android 16 లోగో అయితే కనిపిస్తుంది. దాని మీద టచ్ అండ్ హోల్డ్ చేస్తే ఆ స్టార్స్ అనేవి ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఫస్ట్ న్యూ ఫీచర్ అయిన Android 16 వచ్చేసి మనకి క్విక్ సెట్టింగ్స్లో, మీరు క్విక్ సెట్టింగ్స్లోకి వెళ్ళంగానే మనకి పైన ఇక్కడ టాగుల్స్ ఉంటాయి కదా, ఇవైతే కొంచెం షేప్ అయితే చేంజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్లో చూడొచ్చు టాగుల్స్ ఎలా ఉన్నాయో. ప్రీవియస్ ఆండ్రాయిడ్ వర్షన్కి Android 16కి అయితే చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ వైఫై ఐకాన్ చూడొచ్చు. మనకి దీంట్లో వైఫై ఐకాన్ జస్ట్ ఒక బొమ్మలా కనిపిస్తే దీంట్లో వైఫై సిగ్నల్స్ని బట్టి ఆ బార్స్ ఎన్ని ఉండాలనేది చూపిస్తుంది. సేమ్ విత్ బ్లూటూత్ ఆప్షన్, ఇదేమో మొత్తం సెలెక్ట్ అవుతుంది, ఇది మాత్రం బ్లూటూత్ ఐకాన్ మాత్రం సెలెక్ట్ అవుతుంది. ఆఫ్లో ఉంటే ఇలా ఆఫ్ అయిపోతుంది అన్నమాట. కింద నోటిఫికేషన్స్లో చూస్తే మనకి ఇక్కడ కూడా కొన్ని న్యూ ఫీచర్స్ని అయితే యాడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి ఒక న్యూ యానిమేషన్ అయితే ఉంటుంది. మీరు ఏదన్నా నోటిఫికేషన్ని రిమూవ్ చేయాలని ట్రై చేస్తున్నప్పుడు ఇక్కడ పైన నోటిఫికేషన్ అండ్ కింద నోటిఫికేషన్ జిగిల్ అవుతాయి. ఈవెన్ మీరు లెఫ్ట్ అన్నా రైట్ అన్నా సరే ఈ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. Android 12 నుంచి మెటీరియల్ యూ టీమ్తో అయితే వస్తున్నారు. ఇది వచ్చేసి మెటీరియల్ 3 ఎక్స్ప్రెసివ్. కలర్స్ అన్ని వైబ్రెంట్ గా ఉంటాయి, ఎఫెక్ట్స్ అన్ని మనకి జిగిల్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనం బాటమ్ లో చూసుకుంటే క్లియర్ ఆల్ అని చెప్పి ఒక బిగ్ బటన్ కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ 2 ఐకాన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మనకి ప్రీవియస్ వర్షన్ లో అయితే ఉండవు. ఇక్కడ మేనేజ్ అండ్ క్లియర్ ఆల్ 2 బటన్సే ఉంటాయి. సో మీరు కనుక ఈ లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేశారనుకోండి నోటిఫికేషన్ హిస్టరీలోకి వెళ్తారు. జనరల్ గా అయితే ఇది ఆన్ చేయాలి, నేనైతే పెద్దగా యూజ్ చేయను. ఈ రైట్ సైడ్ ఉండేది వచ్చేసి నోటిఫికేషన్ సెట్టింగ్స్ అనమాట. మీరు కనుక క్విక్ సెట్టింగ్ ప్యానల్ ని డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ బ్రైట్నెస్ బార్ ని చూడొచ్చు. దీన్ని కూడా కొంచెం ఎడిట్ చేశారు. ప్రీవియస్ కి అయితే జస్ట్ బార్ లా ఉంటుంది, బట్ ఇప్పటి నుంచి చివరిలో ఒక టాగుల్ ని అయితే యాడ్ చేశారు. టాగుల్స్ ని ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ బటన్ క్లిక్ చేస్తారు కదా, ఇక్కడ చూడొచ్చు మనకి ఫస్ట్ మైనస్ బటన్ కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి ఏదైనా టాగుల్ తీయాలంటే జస్ట్ క్లిక్ ఆన్ దట్ మైనస్ బటన్. అండ్ టాప్లో చూస్తున్నారు కదా రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ అండూ బటన్ కూడా తీసుకొచ్చారు. అండ్ మీరు కిందకి స్క్రోల్ చేశారనుకోండి కొత్తగా ఏదైనా టాగుల్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ ద ప్లస్ బటన్. అండ్ ఇక్కడ ఉన్న ఐకాన్స్ అన్ని డిసేబుల్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా హాట్స్పాట్, ఇక్కడ నుంచి నేను హాట్స్పాట్ రిమూవ్ చేస్తే ఇక్కడ అనేబుల్ అవుతుంది. ఈ అన్ని ఆప్షన్స్ మనకి ఆండ్రాయిడ్ ప్రీవియస్ వర్షన్స్ లో అయితే లేవు. ఎడిట్ క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడ తెలిసిందే కదా డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలి, పేజీలు స్క్రోల్ చేయాలన్నమాట డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడానికి. అండ్ ఆల్సో మనకి వైఫై ఐకాన్స్ అన్ని కనెక్టివిటీలో, డిస్ప్లే ఆప్షన్స్ అన్ని డిస్ప్లేలో, ప్రైవసీ ఆప్షన్స్ అన్ని ప్రైవసీలో, ఇలా నీట్ గా దేనికి దానికి డివైడ్ చేశారనమాట. ఫైనల్లీ వెరీ ఈజీ టు యూస్ అండ్ వెరీ కస్టమైజబుల్. ఇక్కడ మీకు టాగుల్స్ అనేవి ఇంత బార్ లా ఉన్నాయి కదా, మీరు ఏదైనా టాగుల్ ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఆ టాగుల్ సెలెక్ట్ అవుతుంది. దీన్ని మీరు మినిమైజ్ చేయొచ్చు, లైక్ ఐఫోన్ లో కంట్రోల్ సెంటర్ లో లాగా. నైట్ లైట్ అని చెప్పి ఉంది, దీన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తున్నాను, సెలెక్ట్ అవుతుంది, మినిమైజ్ చేయొచ్చు. ఈ ఆప్షన్ అయితే నేను ఐఫోన్ లో ఎక్కువగా యూస్ చేస్తాను. సో ఈ మినిమైజ్ చేశారనుకోండి మీరు ఫ్రంట్ స్క్రీన్ లో మనం టాగుల్స్ అనేవి ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు. మనకి ఆప్షన్స్ అనేవి ఫ్రంట్ స్క్రీన్ లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో మీరు రీసెంట్ యాప్స్ ఓపెన్ చేశారనుకోండి, రీసెంట్ యాప్స్ లో మీరు ఏదైనా అప్లికేషన్ ని క్లోజ్ చేయాలని పైకి అంటాం కదా, ఇక్కడ వదిలేసాను అనుకోండి కింద పడినప్పుడు ఆ యానిమేషన్ చూడొచ్చు. ఈ పక్కన ఉన్న 2 యాప్స్ షేక్ అవుతూ ఉంటాయి అనమాట. యానిమేషన్స్ అయితే చాలా బాగా యాడ్ చేశారు. ఇక్కడ వైఫై సిగ్నల్ కూడా బార్స్ లో ఉంటుంది. ఒకవేళ మీకు వైఫై సిగ్నల్ తక్కువ ఉంటే తక్కువ బార్స్ చూపిస్తుంది లైక్ దిస్. అండ్ నెక్స్ట్ మనం వాల్ పేపర్స్ అండ్ స్టైల్స్ లోకి వెళ్తే ఫస్ట్ లాక్ స్క్రీన్ మీద చూద్దాము. లాక్ స్క్రీన్ మీద క్లాక్ ఎలా ఉండాలనేది మనం ఇక్కడ నుంచే సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాక్ ఆండ్రాయిడ్ లో ఉన్న క్లాక్స్ అన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. అండ్ ఈ ఫస్ట్ స్టైల్ ని సెలెక్ట్ చేసుకుంటే ఈ క్లాక్ అనేది ఎంత థిక్ గా ఉండాలని ఈ బార్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లోకి కలర్ లోకి వెళ్ళామనుకోండి, మనం ఏదైనా కలర్ ఇచ్చి ఆ కలర్ థిక్నెస్ ఈ బార్ ద్వారా మెజర్ చేయొచ్చు. అండ్ లాస్ట్ లో సైజ్ ఉంటుంది, స్మాల్ సైజ్, బిగ్ సైజ్. ఇలా మనకి స్టైల్స్ అండ్ వాల్ పేపర్స్ లో చాలా న్యూ ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. ఎస్పెషల్లీ మీరు వాల్ పేపర్స్ లోకి వెళ్తే ఇక్కడ చూజ్ ఏ వాల్ పేపర్ అని ఉంటుంది. మీరు ఏదైనా వాల్ పేపర్ ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, నేను ఈ బొమ్మని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద ఎఫెక్ట్స్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేశారనుకోండి మనకి ఇక్కడ న్యూ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది.
ఈ న్యూ ప్యానెల్లో ఇక్కడ చూడొచ్చు ఈ వాల్పేపర్ ఎలాంటి షేప్ కావాలి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ షేప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వాల్పేపర్ని బట్టి సెలెక్ట్ అవుతుంది. ఆ కలర్ బ్రైట్నెస్ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు నచ్చకపోతే ఈ కలర్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ కలర్కి చేంజ్ చేశాను. దీని తర్వాత ఇక్కడ వెదర్ అని ఉంటుంది. ఈ వెదర్ క్లిక్ చేశారనుకోండి మీ వాల్పేపర్ మీద మీ లొకేషన్ బట్టి మీ లొకేషన్లో వెదర్ ఎలా ఉందో దాన్ని బట్టి ఈ వాల్పేపర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాగ్ పెట్టాను అనుకోండి, చూడొచ్చు మొత్తం ఫాగీగా అయిపోయింది. రెయిన్ పెట్టాను అనుకోండి వర్షం పడుతుంది. స్నో పడుతుంది. సన్ ఉంటే లొకేషన్లో ఉన్నట్టు ఉంటుంది, ఎందుకంటే ఆ లొకేషన్లో ప్రస్తుతానికి చాలా హెవీ టెంపరేచర్స్ అయితే ఉన్నాయి. రెయిన్ పెడుతున్నాను ప్రస్తుతానికి. అండ్ మనం ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ సినిమాటిక్ అని చెప్పి. సినిమాటిక్ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ని 3D ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేస్తుంది. నేను రెయిన్ పెట్టి ఫుల్ రెయిన్ పెట్టి క్లిక్ ఆన్ డన్. మనకి ఈ ఎఫెక్ట్ అనేది లాక్ స్క్రీన్ మీదే కాదు హోమ్ స్క్రీన్లో కూడా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్ పెట్టుకున్నాం అనుకోండి, క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ అప్లై. లాక్ స్క్రీన్ మీద మనకి షేప్లో మన ఇమేజ్ అనేది చూపిస్తుంది. అన్లాక్ చేయగానే ఫుల్ ఇమేజ్ వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా ఇలా చూపిస్తుంది. అన్ఫోల్డ్ చేయగానే ఇమేజ్ ఓపెన్ అవుతుంది. యానిమేషన్స్ మాత్రం అమేజింగ్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ వాల్యూమ్ బార్. అండ్ మనం 3 డాట్స్ క్లిక్ చేస్తే అన్ని బార్స్కి చివరిలో మనకు ఒక టాగుల్ని అయితే యాడ్ చేశారు. ఏదైనా ఆప్షన్ని టోన్ ఆన్ కానీ టోన్ ఆఫ్ కానీ చేసేటప్పుడు ఇక్కడ చూడొచ్చు ఆఫ్లో ఉంటేనేమో ఇంటూ మార్క్, ఆన్ చేస్తేనేమో కరెక్ట్ మార్క్. ఈ ఆప్షన్ అయితే ఇచ్చారు. మీరు ఇది ఏ ఆప్షన్లోకి వెళ్ళినా సరే ఇంటూ మార్క్ అండ్ కరెక్ట్ మార్క్ అనేది 2 ఉంటాయి. సెట్టింగ్స్లోనే ఉన్నాం కాబట్టి ఇంకొక న్యూ ఫీచర్ ఏంటి అంటే ఆడియో షేరింగ్ అని చెప్పి ఒక న్యూ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. సో ఇప్పటి నుంచి మీరు ఏదైనా సాంగ్స్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఆండ్రాయిడ్ ఫోనే యూజ్ చేస్తే పాటల్ని వినేటప్పుడే షేర్ చేసుకోవచ్చు. సో దట్ అందరూ కలిసి ఒకే సాంగ్ వినొచ్చు. ఈ ఆప్షన్ వచ్చేసి నాకైతే పిక్సెల్ ఫోల్డ్ అయితే చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి యాపిల్ వాళ్ళ నుంచి తీసుకొచ్చుకున్నారు. ఇది వచ్చేసి లైవ్ యాక్టివిటీ. మీరు ఏదైనా డామినోస్ లో పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, ఆ డెలివరీ అయ్యే ప్రాసెస్ మనకి ఇక్కడ క్విక్ సెట్టింగ్స్ లో కానీ లాక్ స్క్రీన్ లో కానీ లైవ్ యాక్టివిటీ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి నోటిఫికేషన్ కూల్ డౌన్. ఈ నోటిఫికేషన్ కూల్ డౌన్ ఏంటి అంటే వచ్చేసి సెట్టింగ్స్ నోటిఫికేషన్స్ కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ కూల్ డౌన్ అని చెప్పి ఉంటుంది. మనకి జనరల్ గా ఎప్పుడన్నా నాన్ స్టాప్ గా మెసేజ్లు ఒకే మెసేజ్ వస్తూనే ఉందనుకోండి, అలాంటి టైంలో మనకి ఫోన్కి వచ్చే అన్ని నోటిఫికేషన్స్ 1 మినిట్ వరకు సైలెంట్ చేస్తుంది. ఓన్లీ నోటిఫికేషన్స్ మాత్రమే సైలెంట్ అవుతాయి. మీకు కాల్స్ కానీ అలారం కానీ అవి మాత్రం ఆఫ్ అవ్వవు. ఎవరన్నా కావాలని ఒకటే మెసేజ్ కావాలని 10 సార్లు పంపిస్తే అలాంటప్పుడు ఈ ఫీచర్ని ఆన్ చేసుకుంటే ఆ నోటిఫికేషన్స్ అన్ని సైలెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫీచర్, కాంటాక్ట్ స్టోరేజ్. ఇది వచ్చేసి యాప్స్లో ఉంటుంది. యాప్స్లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు జనరల్లో కాంటాక్ట్ స్టోరేజ్ అని మనకి ఇక్కడ న్యూ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏమవుతుందంటే మీ ఫోన్లో ఉండే కాంటాక్ట్స్ ఏ జీమెయిల్లో సేవ్ అవ్వాలి అని చెప్పి ఆప్షన్స్ ఇస్తుంది. మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ ఫోన్లోనే ఉండాలనుకుంటే డివైస్ ఓన్లీ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడే యాప్స్లోనే మనకి కింద ఫోల్డబుల్ ఫోన్స్ అయితే కనుక లేదా ఫ్లిప్ ఫోన్స్ అయితే కనుక యాక్సెప్ట్ రేషియో అని చెప్పి ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. జనరల్గా మనకి ఏమవుతుందంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ అనేవి కొన్ని వేలల్లో ఉంటాయి. ఒక్కొక్క స్క్రీన్ ఒక్కొక్కలా ఉంటుంది. ఈ మధ్యలో మనకి ఫోల్డ్ ఫోన్, ఫ్లిప్ ఫోన్ అని చెప్పి చాలా డిఫరెంట్ స్క్రీన్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. ప్రతి అప్లికేషన్ ని డెవలపర్ వాళ్ళు డివైస్ కి తగ్గట్టుగా డెవలప్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఆండ్రాయిడ్ వాళ్ళే ఇన్బుల్ట్ గా యాక్సెప్ట్ రేషియో అని చెప్పి ఆప్షన్ ఇస్తున్నారు. ఇది ఏం చేస్తుందంటే మీరు ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నా సరే మీ స్క్రీన్ యాక్సెప్ట్ రేషియో తగ్గట్టుగా ఆ అప్లికేషన్ అనేది కన్వర్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఇన్స్టాగ్రామ్ అనేది మధ్యలో ఒక బార్ లాగా ఓపెన్ అవుతుంది, బట్ ఇప్పుడు చూడొచ్చు ఫుల్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దీన్ని రియల్ యాక్సెప్ట్ రేషియో చూడాలి అంటే రీసెంట్ యాప్స్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ మీద సెలెక్ట్ చేసి చేంజ్ యాక్సెప్ట్ రేషియో క్లిక్ చేస్తే హాఫ్ స్క్రీన్ సెలెక్ట్ చేయండి. ఇది రియల్ ఇన్స్టాగ్రామ్ యాక్సెప్ట్ రేషియో. ఒకప్పుడైతే ఇలా ఓపెన్ అయ్యేది, బట్ ఇప్పుడు ఆండ్రాయిడ్ 16 నుంచి మనకి ఫుల్ స్క్రీన్ ఆప్షన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి OnePlus లో అయితే ఆల్రెడీ ఉంది ఫీచర్. చాలా ఫోన్లలో ఆల్రెడీ ఈ ఫీచర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇది ఏంటి అంటే బ్యాటరీ హెల్త్ ఫీచర్. ఐఫోన్ వాళ్ళు సెట్టింగ్స్ లో బ్యాటరీ హెల్త్ ఫీచర్ అని చూపిస్తారు కదా, అలానే ఇప్పటి నుంచి స్టాక్ ఆండ్రాయిడ్ లో బ్యాటరీ హెల్త్ ఫీచర్ అనేది రాబోతుంది. నాకైతే పిక్సెల్ ఫోల్డ్ లో అయితే చూపించట్లేదు, కానీ లేటెస్ట్ పిక్సెల్ ఫోన్ డివైజెస్ లో బ్యాటరీ హెల్త్ ఫీచర్ అయితే చూపిస్తుంది. జనరల్ గా మనకి ఆండ్రాయిడ్ ఎకో సిస్టమే కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. అది ఇప్పుడు ఆండ్రాయిడ్ 16 తో ఇంకా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. డార్క్ మోడ్ కన్నా లైట్ మోడ్ ఎక్కువగా యూజ్ చేయాలనిపిస్తుంది, ఎందుకంటే చాలా కలర్ఫుల్ గా ఉంది. బట్ మన కళ్ళకి లైట్ మోడ్ అంత మంచిది కాదు కాబట్టి తప్పక డార్క్ మోడ్ లో యూజ్ చేస్తున్నా. సో ఇవైతే ఇప్పటిదాకా వచ్చిన ఆండ్రాయిడ్ 16 ఫీచర్స్. ఇవి జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఇది జస్ట్ ఏ బేటా 1.
ఇంకా చాలా బేటాస్ అయితే రావాల్సింది ఉంది. అఫిషియల్ అప్డేట్ వచ్చేసి అక్టోబర్లో ఉంటుంది. అప్పటిదాకా మనకి లేటెస్ట్ ఫీచర్స్ అనేవి యాడ్ అవుతూనే ఉంటాయి ఎవ్రీ మంత్. మిస్ అవ్వకూడదు అంటే పాకెట్ టెక్కి సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్ ఆండ్రాయిడ్ ఎప్పుడైనా సరే మనకి మేలో లాంచ్ అవుతుంది. అందుకే ఆండ్రాయిడ్ ఫోన్స్లో పిక్సెల్ ఫోన్స్కే ఫస్ట్ అప్డేట్ వస్తుంది. ఎందుకంటే ఇది గూగుల్ వాళ్ళు కాబట్టి వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్. అండ్ శాంసంగ్ ఫోన్లకి OnePlus ఫోన్లకి ఎప్పుడు వస్తానని అడిగితే కనుక మీకు నిజం చెప్పాలంటే ఎప్పుడు రిలీజ్ అయితే వాళ్ళకు కూడా తెలియదు. సో వాటికి రావడానికి చాలా టైం అయితే పడుతుంది. ఆండ్రాయిడ్ వాళ్ళు ఆండ్రాయిడ్ 16తో పాటు జెమినీ ఫీచర్స్ కూడా చాలా లాంచ్ చేశారనమాట. వీటిల్లో నా ఫేవరెట్ వచ్చేసి ఏఐ మోడ్. మనకు ఆల్రెడీ గూగుల్ సెర్చ్ లో మీరు క్రోమ్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఏఐ మోడ్ అని చెప్పి ఇక్కడ కార్నర్ లో చూపిస్తుంది. యుఎస్ లో అయితే ఇది చూపిస్తుంది, ఇండియాలో చూపించవచ్చు, చూపించకపోవచ్చు. మీరు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు నార్మల్ గూగుల్ సెర్చ్ కన్నా ఈ ఏఐ మోడ్ లో సెర్చ్ అనేది చాలా యాక్యురేట్ గా ఉంటుంది అండ్ ఎక్కువ పని చేసి పెడుతుంది. కానీ అన్ని ఫీచర్స్ ఫ్రీ కాదు, కొన్ని ఫీచర్స్ కి మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. జెమినీని ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ జెమినీ లైవ్ కూడా చూపిస్తుంది. ఈ లైవ్ లో కూడా చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. మనకి ఈ లైవ్ ఆప్షన్ పనిచేయాలన్నా కూడా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి. దీంట్లో మనకి కొత్తగా వీడియో ఆప్షన్ ని తీసుకొచ్చారు. జనరల్గా ఏదైనా క్వశ్చన్ ఉంటే మనం జెమినీని అడిగితే ఆన్సర్ ఇస్తుంది అనమాట జెమినీ లైవ్లో. అదే వీడియో ఉందనుకోండి, జస్ట్ చూపిస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ చూపించి కెమెరా బటన్ క్లిక్ చేసి వాట్ ఈస్ దిస్ ఫోన్? That's the OnePlus 11. It's got a great camera. Do you have any questions about it? What about the other phone? Okay, that's a Samsung Galaxy S23 Ultra. It's got a really impressive camera system. Are you thinking about upgrading your phone? సో చూస్తున్నారు కదా, కెమెరాకి చూపిస్తే చాలు దాని గురించి చెప్పేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం స్క్రీన్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఇది ఇంకో ఆప్షన్ అనమాట. ఏఐ ఫీచర్స్ కానీ, ట్రయాన్ ఫీచర్స్ కానీ, జెమినీ ఫీచర్స్ ఇవన్నీ అయితే మనం సపరేట్ వీడియో అయితే ప్లాన్ చేద్దాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇదైతే ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.